ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం మనం. ఈ పంచతంత్రంలో మనుషుల గాథలు కూడా కొన్ని మొదలుపెట్టాం కదా. అందులో భాగంగా ఒక కొత్త కథ చెప్పుకుందాం. లోహతుల వణిక్పుత్ర గాథ. పూర్వమట వ్యాపారాలు అవి కొంచెం విచిత్రంగా చేసుకునేవాళ్ళు. మన ఊళ్ళల్లో చెట్టిగారులు వాళ్ళు వ్యాపారంతో పాటుగా పై దేశాలకి వెళ్ళి పడవల మీద సముద్రయానము నదీయానం కూడా చేస్తూ ఇక్కడి నుంచి మన ఊళ్ళల్లో తక్కువగా ఖరీదున్న వస్తువుల్ని వేసుకుని వెళ్ళి ఏ దేశంలో ఏ రాజ్యం ఏ ప్రాంతంలో అవి దొరకవో ఆ ప్రాంతానికి ఎక్కువ ధరకి అక్కడ తీసుకెళ్ళి అమ్మేసి అక్కడ తక్కువ లోకల్గా దొరికే వస్తువుల్ని మళ్ళీ పడవలు నింపుకుని మన ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో వ్యాపారం చేయడం అప్పట్లో విధానంగా ఉండేది. పూర్వం మనకి తెలిసి ఒక 200-150 ఏళ్ల క్రితం దాకా కూడా మన వ్యాపారాలు ఇలాగే ఉండేవి. ట్రాన్స్పోర్టేషన్ పెరిగాక ఆ ఊరు నుంచి సరుకు మన ఊరికి ఆటో వచ్చేయటమే. ఇక వ్యాపారులే పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకోవటము అది ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పటికీ మనం అలాగే చేస్తున్నాము. ఇది పూర్వం ఎక్కువ ఉండేదన్నమాట. అయితే ఇలాంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి కొంతమంది ఇళ్లలో ఈ కుర్రాళ్ళు అబ్బాయిలు తండ్రులు బాగా సంపాదన పరులైతే పిల్లలు ఇతరత్రా డబ్బులు ఖర్చులు పెట్టేసేసి ఆటలాడేసి పాటలు పాడేసి అప్పట్లో బాగాను ఇవి జరిగేవి. ఏమంటారంటే మన పోటీలు పందేలు అవి ఎక్కువ జరిగేవి. వాటిల్లో బాగా డబ్బులు పోగొట్టేసుకున్నాం. బెట్టింగ్ ఇప్పుడు మనం చేయట్లేదు, అలాంటిదే మనం చేయట్లేదండి, చేయకూడదు. బెట్టింగ్ గవర్నమెంట్ అసలు ఒప్పుకోదు. దానికి ఏమంటారంటే చట్టరీత్యా నేరం కూడా కదా. అప్పట్లో వాటికి కూడా లైసెన్స్లు ఉండేవట. ఈ లైసెన్స్ బెట్టింగ్ గృహాల్లో జూద గృహాల్లో జూదాలాడి డబ్బులు పోగొట్టేసుకునేవాళ్ళు. అట్లా డబ్బులు పోగొట్టేసుకున్న ఒక కుర్రాడు ఉండేవాడు, జీర్ణధనుడు వాడి పేరు. ఈ జీర్ణధనుడు ఇంచుమించుగా వాళ్ళ తాత మా నాన్న సంపాదించిన అంతా ఓడగొట్టేశాడు. క్యాష్ లేదు, రూపాయి కూడా వాడి దగ్గర. ఇల్లు వాకిలి ఏవో పాత ఇల్లు ఒకటి ఉంచుకుని అన్ని సామాన్లు ఒకటి అమ్మేసి ఆటలాడేశాడు. అన్నీ పోయినాయి. పాత ఇల్లు మాత్రం ఉంది. అతను ఏమనుకున్నాడు, ఇచ్చి ఈ ఊళ్ళో ఉంటే బోరుగా ఉంది, ప్రతి వాళ్ళు అన్నీ నువ్వించావని ఎక్కిరిస్తున్నారు, వేరే ఎక్కడికైనా వెళ్ళి కొన్నాళ్ళు తిరిగొద్దాం అనుకున్నాడు. వాడి స్నేహితులు కొందరు పడవల మీద బయలుదేరి వెళ్తుంటే తను కూడా వెళ్దాం అనుకుని సరే ఏం చేశాడు, అతని దగ్గరట పెద్దది లోహపొత్తుల అంటే ఏమిటి త్రాసు, ఇలా మనం వేయి చేస్తాం కదా, తూచేది తక్కెడ అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఆ త్రాసు అతని దగ్గర ఉంది. అది లోహపు త్రాసు. అది ఇంచుమించుగా 1000 ఫలాలట. ఫలములు అంటే అప్పట్లో ఫలం అనేది ఒక లెక్క అనమాట. ఇంచుమించుగా 3.5 మడుగుల బరువు ఉండేదట అది. ఆ బరువు ఉన్న లోహతులని తీసుకొచ్చి ఒక శెట్టిగారి దగ్గర పెట్టాడు. ఆ శెట్టిగారికి ఏం చెప్పాడంటే, నేను ఊరు వెళ్తున్నానండి, మా ఇంట్లో ఎవరికో అద్దెకి ఇచ్చాను, ఈ తక్కెడ పురాతన కాలం నుంచి ఉంది, అచ్చొచ్చిన త్రాసు కాబట్టి మీ దగ్గర ఉంచండి, పైనుంచి నేను ఏదైనా డబ్బులు తెచ్చుకుంటే ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటే ఈ తులనే నేను నా కొట్లో పెట్టుకుని నా వ్యాపారం చేసుకుంటాను, మీరు చాలా పెద్ద మనిషి కాబట్టి మీరు దగ్గర ఇది ఉంచండి అని ఆ లోహ తులని అంటే ఆ 1000 ఫలాలు బరువు ఉన్నటువంటి ఇనప త్రాసుని ఈ శెట్టిగారికి అప్పచెప్పాడు. శెట్టిగారు సరేలే అన్నాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు, వీడు ఎప్పుడు తిరిగి వస్తాడులే, వీడు ఏం వచ్చేదారి కాదు, ఏదో దిశలు పట్టి పోతున్నాడు అనుకున్నారు. ఇతను ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో కాలక్షేపం చేశాడు. రకరకాల ఊళ్ళల్లో చిన్నవి పన్నవి చేతొచ్చిన వ్యాపారాలు చేశాడు. ఏదో ఒక్క పావలా వెనకేసుకున్నాడు. సొంత ఇంటికి వెళ్ళిపోదాం, ఊరు వెళ్ళిపోదాం అనిపించింది. ఊరు తిరిగి వచ్చేసాడు. ఈయన ఈ త్రాసు మనదైపోయిందని నమ్మాడు ఈ శెట్టిగారు. ఎక్కడో లోపల పడే ఇచ్చాడు. ఈ జీర్ణధనుడు వచ్చి అడిగేసరికల్లా ఆయన ఏం చెప్పాడు, అతని త్రాసు ఏమిటో మా ఇంటి నిండా ఎలకలో ఆ కొట్టు నిండాను ఎలుకలు తినేసినాయి బాబు, నేను నీకు అప్పచెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించన్నాడు. జీర్ణధనుడు ఆశ్చర్యపోయాడు. హోరిని ఇనపత్రాసుని ఎలుకలు తిన్నాయా అని. సరేలేండి, మీరు మాత్రం ఏం చేస్తారండి, ఎలుకలు తినేస్తాయి, ఇలాగే జరుగుతూ ఉంటుంది, ఇన్నాళ్ళు ఉంచారు, సరే మీరు ఓ పని చేస్తాను. ఈ పూట ఏంటంటే అతను పై ఊరు నుంచి వచ్చాడుగా, వీళ్ళింట్లోనే దిగాడు. తన ఇల్లు అంతా దుమ్ము కొట్టుకుపోయినట్టు కదా, 3-4 ఏళ్ళ నుంచి లేడు. నేను కాస్త నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, స్నానానికి కావలసిన సామాన్లు ఇచ్చి మీ అబ్బాయి ధనదేవుడు అనే పిల్లాడు నటంతా 6-7 ఏళ్ళ వాడు, 5-6 ఏళ్ళ పిల్లవాడు, వీడిని నాకు తోడు పంపించండి, చెరువుకి వెళ్ళి స్నానం చేసి వస్తానన్నాడు. సరే ఈయన కూడా అప్పుడు అబ్బాయి అడిగాడు ఏదో ఒక మాట, కాదంటే తన ఆడిన అబద్ధం బయటపడుతుంది కాబట్టి కాదనకుండా అట్లాగే ఏముంది బాబుని తీసుకెళ్ళని కుర్రాన్ని పిలిచి, ఒరే మీ బాబాయి స్నానం చేయడానికి వెళ్తున్నాడు,
నువ్వు ఆయనతో కలిసి వెళ్ళు, ఇదిగో ఈ సబ్బు, ఈ సున్నిపిండి అని ఒక 4 వస్తువులు ఇచ్చారు. నూనె, సున్నిపిండి, తలకి రుద్దుకోవడానికి ఉసిరికి పప్పు, ఓ తువ్వాలు చిన్నపిల్లాడి చేతిలో పెడితే, ఆ బుట్టలో పెడితే బుట్ట పుచ్చుకుని ఆ ధనదేవుడు అనే పిల్లవాడు ఈ జీర్ణధనుడు వెనకాల పడి చెరువుకి వెళ్ళాడు. జీర్ణధనుడు ఏం చేశాడంటే చెరువులో స్నానం చేసినట్టే చేసి చెరువు పక్కన ఒక గుహ లాంటిది ఉంటే కుర్రాడిని లోపల ఆడుకోరా బాగుంటుందని వాడిని లోపలికి పంపించి కాసేపట్లో వస్తా, నువ్వు ఇక్కడ ఆడుకుంటుండు, బయట ఎండగా ఉందని వాడిని నమ్మించాడు. వాడు పోయి లోపల ఆడుకుంటున్నాడు. ఈయనేం చేశాడు, బయట ఒక రాయి అడ్డం పెట్టాడు, పిల్లాడు బయటికి రాకుండా, వాడు తప్పిపోకుండా అనమాట. రాయి అడ్డం పెట్టి వెళ్ళిపోయాడు శెట్టిగారింటికి. శెట్టిగారు స్నానం చేసి వచ్చిన జీర్ణధరుణ్ణి భోజనానికి పిలుస్తూ పిల్లాడేడయ్యా అన్నాడు. అయ్యో నేను చెప్పడం మర్చిపోయానండి, వచ్చే దారిలో ఒక పెద్ద గద్ద వచ్చిందండి, మీ పిల్లాడిని అది తన్నుకుపోయిందండి అన్నాడు. అనంగానే ఆశ్చర్యపోయాడు శెట్టిగారు. పిల్లాడిని గద్ద తన్నుకుపోవటం ఏమిటయ్యా, 5-6 ఏళ్ల పిల్లవాడిని ఏ గద్ద ఎత్తుకెళ్తుంది, భలే చెప్తున్నావు, అసలు ఏం జరిగింది, మా అబ్బాయి ఏడి, మా అబ్బాయి ఎక్కడన్నాడు చెప్పని తొందర పెట్టాడు. జీర్ణధనుడు అన్నాడు, అదేంటండి 1000 ఫలాల త్రాసు, మా పితరుల తాతల ముత్తాతల నుంచి ఉన్నది, పెద్దది, ఇనపది, దాన్ని ఎలుకలు తినేస్తే ఈ ఊళ్ళో పిల్లాడిని గద్దలు ఎత్తుకుపోవా, అది ఎలాగో ఇది అలాగే అనేసరికి, అవురవరా మా అబ్బాయిని ఎక్కడో దాపెట్టావో, ఏదో చేసావు, ఏం చేసావో చెప్పండి, నా త్రాసు నాకు ఇచ్చి మీ పిల్లాడిని మీరు తీసుకోండి అన్నాడు. ఇద్దరు కలిసి చెడామడా పోటాడేసుకున్నారు, ఏమిటేమిటేమిటో మాట్లాడుకున్నారు, నువ్వంటే నువ్వు అనుకున్నారు, గందరగోళంగా గోల మొదలైంది. చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. చేరేసరికల్లా ఒకళ్ళిద్దరున్నారు, ఏంటండి ఈ కొట్లాట, పిల్లాడంటారు గద్దంటారు, ఏమిటో అర్థం కావట్లేదు, న్యాయాధిపతి దగ్గరికి పదండి, న్యాయపీఠానికి వెళ్దామని కొంతమంది, పోలీస్ స్టేషన్ లాంటిదన్నమాట